జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఉంగరాలు చెప్తా, ఇదే కరెక్ట్ ప్లేస్. అయ్యో, అందులోనే ఉంగరాలు పెట్టానండి. సరిగ్గా గుర్తు తెచ్చుకోసమా. అయ్యో, కొన్నప్పటి నుంచి అందులోనే ఉన్నాయండి. ఇక్కడే ఎక్కడ ఉంటాయి, సరిగ్గా చూడండి. అయ్యయ్యో, అరగంట దాటితే ముహూర్తమే లేదు. మళ్ళీ సంక్రాంతి తర్వాతే ముహూర్తాలు. ఈ టైంలో ఉంగరాలు కనిపించకపోవడమేంటి? ఎక్కడికి పోతాయక? ఎక్కడికి పోతాయిరా? సుమ మనింటి కోళ్ళు, తను తీయదు, తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇక మిగిలిందెవరు? బయట వాళ్లే కదా. అంటే ఇక్కడున్న వాళ్ళంతా మన బంధువులే, ఒక్క వాళ్ళు తప్ప. ఈ ఇంట్లో వాళ్ళ హడావిడి చూస్తుంటే తీసింది వాళ్లేనని నాకు అర్థమైపోతుంది. బావా, వాళ్ళు రాజు తల్లిదండ్రులు, కొంచెం మర్యాదగా మాట్లాడు. అందరూ నీలా ఉండరు. ఆపండి. ఏదో ఉంగరాల కోసం ఏం మాట్లాడుతున్నావురా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద నిందలు వేసేస్తావా? అంత మాట అనేసారేటి బాబు? అంతగా అవసరమైతే సాయం చేయమని చేతులు సాసి బాబుగారిని అడుగుతాం గాని అట్లాంటి బుద్ధులు మా ఇంట వంట లేవు బాబు. ఇంతకు ముందు ఒకసారి మీ చెల్లెల పెళ్లిలో కూడా మా రాజు మీద ఇలాగే నిందలేసినారు. ఏటైనది? ఇవాళ పోయిన ఉంగరాలు రేపు దొరకొచ్చు, కానీ ఇవాళ పోగొట్టుకున్న మాట ఎల్లకాలం మార్చిపోదయ్యా. మేం ఉన్నంతలోనే తింటాం, లేని రోజు పస్తులైనా ఉంటాం గాని అట్లాంటి పాప పనులు చేయమయ్యా. అమ్మాయి గారిని నిస్తార్థం అంటే సంబరంగా వచ్చినాం గాని దేవతలాంటి అమ్మాయి గారిని నిస్తార్థాన్ని చెడగొడతావా? హే, మీ డ్రామాలు ఆపండి. నీ కూతురు దగ్గర హ్యాండ్ పర్స్ ఉంది కదా, అందులో వెతుకుతా. ఏయ్, మనిషిలా ప్రవర్తించు. ఇంతమందిలో ఒక ఆడపిల్ల వ్యక్తిత్వాన్ని కించపరిస్తే సాటి ఆడపిల్లగా నేను ఊరుకోను. వాళ్ళు నీకు గొప్ప కావచ్చు, కానీ వాళ్ళకి బంగారమే గొప్ప. వాళ్లే తీసుంటారని నీకు అర్థమైపోయిందా? వాళ్ల బండారం బయటపడుతుందని వెనకేసుకొస్తున్నావా? అక్కా, ప్లీజ్ ఆపండి. చూసుకోండి బాబు, చూసుకోండి. దొంగతనం అనేది మా రక్తంలోనే లేదు. పెద్దయ్య గారి సాయంతో బతుకుతున్న వాళ్ళం. ఆయన ఇంటికి ద్రోహం చేసిన వాళ్ళు మనుషులే కాదు. మాకు కూడా మస్తు పైసలున్నాయి, కానీ మేము మీ లెక్క గడ్డి తినట్లేదు. ఇంటికొచ్చిన వాళ్ళ మీద దొంగతనం వంట పెడతారా? ఏం మనుషులయ్యా మీరు? చల్ రండి పోదాం. దీపక్, ఇంతకు ముందు కూడా వీళ్లతోనూ అమర్యాదగానే ప్రవర్తించావు. మళ్ళీ ఇవ్వాళ వరాలు చదువుల తల్లిరా. మాట జారే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అంటే నేను తీశానంటావా, లేక నా కొడుకు తీశాడంటున్నావా? అక్క, లేదు మావయ్య, నాకు వీళ్ల మీద అనుమానంగా ఉంది. రేయ్, పెద్ద ఇవిగో నా ఉంగరాలు. రాస్కెల్,
పశువులా ప్రవర్తించావు కదరా. ఈ ఇంటి మనుషుల్లో ఉండే సంస్కారాన్ని మంట కలిపావు కదరా. పోరా ఇక్కడి నుంచి, పో పో. ఆగండి, నేను తీస్తాను. క్షమాపణ అడగడం సులభం, కానీ నాకంతకంటే పెద్ద పదాలు తెలీదు. మీ అందరికీ నా ఇంట్లో జరిగిన అవమానానికి నేను క్షమాపణ చెప్తున్నానమ్మా. బాబుగారు, అంత పెద్ద మాట అనమాకండి. దేవుడు ఎక్కడైనా తప్పైపోనాదని అంటాడా? నేను దేవుణ్ణి కాదు, రాతి విగ్రహాన్ని. అందుకే మీకు అవమానం జరుగుతుంటే నేను ఆపలేకపోయాను. అయ్యా, ముహూర్తం టైం దాటిపోతోంది. అందరూ కూర్చోండి ప్లీజ్. రండి. పంతులు గారు, ఉంగరాలు. ఓం ఐ ముహూర్త సుముహూర్తస్తు నిశ్చితార్థ సుముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహానాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అమ్మాయి అబ్బాయి పైకి లేచి నిలబడండి. ఇదిగో ఉంగరాలు తీసుకోండి. ఒక్క నిమిషం. బాధపడుకురా. అక్క, అక్కడ జరుగుతుంది నీ మేనకోడలు నిశ్చితార్థం. తనని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి నీ చేతుల మీదుగా తనను ఒక ఇంటిదాన్ని చేయాలని కలలుగన్న నువ్వు ఇక్కడికొచ్చి బాధపడితే ఎలా? బాధపడకుండా ఎలా ఉంటాను? వీడి జాతకం ఏమిటో తెలియడం లేదు. అడుగడుగునా వీడు అవమానపడుతూనే ఉన్నాడు. మాట జారే ముందు ఎదుటివాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి. నింద వేసే ముందు నిజానిజాలు తెలుసుకున్నాకే వెయ్యాలి. అక్క, నూరా, ముహూర్తానికి టైం అవుతుంది. ప్లీజ్. పంతులు గారు, కానివ్వండి. అలాగేనండి. అమ్మా, అమ్మాయి అబ్బాయి ఉంగరాలు మార్చుకోండి. అమ్మా, అబ్బాయి చేతికి ఉంగరం తొడుగు. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు నిశ్చితార్థ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహానాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం క్షీరోదన్న ప్రదేశే శుచిమణి విలసత్సైకతేనోక్తికానాం మాలాచిత్తాసనస్థ స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరతభ్రైర్పరివేక్షితైర్ముక్తైర్యూషవర్షైః ఆనందీనః పునీయాత్ హరినందగరాజశంఖపాదనృతులః. ఓం ధ్రువం తే రాజా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.